బీహారు పశ్చిమ బెంగాల్తో పోలిస్తే వాళ్ళకి చాలా టైం ఇచ్చారు సార్. మనకు వచ్చేసరికి కేవలం 60 రోజులే టైం ఇచ్చారు. ఏమనుకోవాలి? వాళ్ళకైనా 60 రోజులేనండి. అంటే వాళ్ళకి ఎన్నికలు దగ్గర పడిపోయినాయి కదా సార్ ఒక అవును, రకంగా. వాళ్ళకైనా 60 రోజులే పని. ఎక్కడైనా దానికి ఏమో ఏడాది అక్కర్లేదు. ఆల్రెడీ ఓటర్ల లిస్ట్ ఉంటది కదా, దాంట్లో ఉన్నవాళ్ళని క్రాస్ చెక్ చేసుకోవడమే కదా బతికున్నారు చచ్చిపోయారు అన్నది. ఈ సచివాలయ వ్యవస్థ ఉంది ఆల్రెడీ, మనకి పెద్ద ప్రాబ్లమే కాదు, సింపుల్ గా చేసే ఇచ్చేది. అంటే దీని ద్వారా కేంద్రం కూడా ఏమైనా ఒక లెక్క తీసుకోవాలనుకుంటుందా? కాదు, ఎన్నికల సంఘం లెక్కది అంతే. ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది అంతే. ఇంకా దాంట్లో అన్ని పార్టీలకు వస్తాయి, అది పార్టీలకే వస్తుంది తప్పించి ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. అది సర్ అనేది ఎన్నికల సంఘం ప్రక్రియ అంతే. అది 2028 దృష్టిలో పెట్టుకుని ఏమన్నా సర్ ముందుకెళ్తుంది అనుకోవచ్చా? నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకంటే జమిలీ ఎలక్షన్ అనేటటువంటిది మళ్ళీ సపరేట్ చట్టం చేయాలి, అది రాజ్యాంగ సవరణ చెయ్యాలి. ఏదో రాజ్యాంగ సవరణ అక్కర్లేకుండా చెయ్యొచ్చు అని చెప్పి మొన్న పార్లమెంటరీ కమిటీ తీర్మానించి ఇచ్చింది, కానీ ఆ కమిటీ ఇది చెల్లుబాటు కాదు. మళ్ళీ న్యాయ నిపుణుల అభిప్రాయం ఒక ఎత్తు. ఒకవేళ జమిలీ ముందు పెట్టాలంటే రాష్ట్ర